హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఈవేళ మనము రాగి కేక్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి 250 గ్రామ్స్ బెల్లం పౌడర్ని తీసుకుందాం. తర్వాత 125 గ్రామ్స్ కమ్మటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 50 ml సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్కి ఎటువంటి ఫ్లేవరు ఉండదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బెల్లం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. బెల్లం పౌడర్ కరిగిన తర్వాత 250 గ్రామ్స్ రాగి పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి 50 గ్రామ్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసేంత వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుందాం. కొంచెం కొంచెం పాలు యాడ్ చేస్తూ కేక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుందాం. Please subscribe the channel for more videos. ఈ విధంగా కేక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ ప్యాన్ తీసుకుని ఆయిల్తో గ్రీజింగ్ చేసుకోవాలి. తర్వాత రాగి పౌడర్తో డస్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బేస్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ లేకుండా ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు కేక్ని బేక్ చేయడానికి ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుని డైనింగ్ టేబుల్ స్టాండ్తో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. కేక్ని 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుందాం. ప్రెషర్ కుక్కర్ లిడ్కి గ్యాస్ కట్ తీసేసి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. పదండి, ఇప్పుడు కేక్ బేక్ అయ్యేలోపు మనం చాక్లెట్ క్రీమ్ని రెడీ చేసుకుందాం. దీనికోసం నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నాను. చాక్లెట్ని మెల్ట్ చేయడం కోసం ఈ ఫ్రెష్ క్రీమ్ని స్లో ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం. డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని హీట్ చేసుకున్నటువంటి మిల్క్ క్రీమ్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చాక్లెట్ పీసెస్ అన్నీ కరిగే వరకు మిక్స్ చేసుకుందాం. ఫార్టీ 45 మినిట్స్ తర్వాత లిడ్ తీసివేసి నైఫ్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసినప్పుడు కేక్ నైఫ్కి అంటుకోకపోతే కేక్ బేక్ అయినట్టే. కేక్ని డీమోల్డ్ చేయడానికి సైడ్స్ని ఈ విధంగా లూజ్ చేసుకుందాం. ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని అప్లై చేయడానికి కేక్ని ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుందాం. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న క్రీమ్ని ఈ విధంగా లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. Finally, the chocolate lava cake is ready. Please like, share and subscribe. Thank you for watching. Bye bye.